బ్రెడ్ క్రంబింగ్ సారీ బ్రెడ్ క్రంబింగ్ అంటే బ్రెడ్ లాగా ఓన్లీ ఆ మధ్యలో పాట తిని ఆ చుట్టుపక్కల ఉన్న క్రమ్స్ని వదిలేసినట్టుగా వీళ్ళు అంతే చేస్తారు. ఎంగిలి మెతుకాకులకి బ్రెడ్ క్రంబింగ్ ఏందిరా? కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు నీ మీద, కొంచెం కొంచెం టైనీ బిట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వావ్, నీకు అనిపిస్తుంది వావ్ ఫ్లాష్ మ్యాన్, నాకు ఒక అమ్మాయి ఇంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నా లైఫ్ సెట్ అయిపోయినట్టే, నాకు ఇన్నేళ్ళ తర్వాత లవ్ దొరికింది అనుకుంటావు. అక్కడే పప్పులో కాలేసినట్టు. వాళ్ళు జస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటారు, ఎందుకంటే నువ్వు వాళ్ళకి ప్రేమ చూపిస్తే వాళ్ళకి ఆ అటెన్షన్ మస్తు నచ్చుతుంది. ఆ అటెన్షన్ గ్రాబింగ్ కోసం వాళ్ళు అట్లాంటి బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తారు. అది నీకు తెలియదు. ఆ తర్వాత ఎప్పుడైతే నీ అవసరం పోతుందో, లేకపోతే నిన్ను మించిన ఆల్రెడీ బ్యాకప్ ఉంటారు వాళ్ళకి. ఆ బ్యాకప్ ఎట్లా అంటే నిన్ను మించిన వాళ్ళు వస్తారు చూసినావా, అప్పుడు అప్పుడు నేను వదిలేసాను. అది నీకు గోస్టింగ్ కాదు, స్టాకింగ్ కాదు, నీకు చెప్పరు. మెల్లమెల్లగా గాయపెడతారు. అంటే ఎట్లా అంటే చెత్త కుండీలో ఒక చెత్తని పడేసినట్టుగా, ఒక ఒక దీన్ని పడేసినట్టుగా బ్రెడ్ తిని క్రమ్స్ను పడేస్తారు. ఆ రకమైన టార్చరు అంటే మనోళ్ళకి అసలు అబ్బాయిలకి వాల్యూ లేకుండా పోయిందా? ఆ విధంగా బ్రెడ్ తిని ఉంచేస్తున్నారా? ఎంగిలి మెతుకులరా? ఎన్నంటే అసలు చెప్తే ఒక్కొక్కడు ఇయ్యాల రేపు రిలేషన్షిప్ పోవడానికి కూడా భయపడతారు. ఆ రకమైన టార్చర్ ఉంది. పాడుగాని ఏంద్రా అంతా మీ జనరేషన్ ఇట్లున్నది. మళ్ళీ ఎట్లా అంటే వీళ్ళు కమిట్ గారు, అసలు కమిట్ అయినట్టుగా అనిపిస్తారు కానీ కమిట్ గారు. ఏంద్రా ఇది అనిపిస్తుంది నీకు.